ఇవేంటో చెప్పనా, ఇవేంటంటే పూజా సామాన్లు అన్నమాట. అంటే పూజ చేసిన వేస్ట్ ఉంటుంది కదా, దేవుడికి పెట్టిన పువ్వులు కానీ, ఇవి యాక్చువల్లీ నేను ఏం చేస్తానంటే అవి ఓన్లీ పువ్వులును యాకులు కూడా వాడతాను. ఇవేంటంటే అగరబత్తి రూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేస్తాను. కానీ ఈ మధ్య కొంచెం టైం ఉండట్లేదు. కానీ ఇవే కాదు, మనకు అగరబత్తి పువ్వులు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. పూజ చేయడమే కాదు, దాన్ని సక్రమంగా చేయకపోతే కూడా ఫలితం మనకు పూర్తిగా దక్కదు. పూజ చేసిన తర్వాత మనం చాలామంది తెలియకుండానే వాటిని చెత్తలో పడేస్తాం. అలా ఎప్పుడు పడేయకూడదు. ఈ సామాన్లు, పూజా సామాన్లు ఏవైనా చాలా పవిత్రమైనవి. పూజింపబడ్డాయి అంటేనే, దేవుళ్ళ దగ్గర ఇవి మనం పెట్టినామంటే ఇవి చాలా పవిత్రమైనవి. కాబట్టి వీటిని ఎక్కడ పడితే అక్కడ తొక్కుల్లో పడేయకుండా, ఎవ్వరూ తొక్కని ప్రదేశం ఏదైతే ఉంటే పారే నది అంటాం. సో అలా పారే నదిలో వేద్దాం. అయితే నేను ఇంకొక పని ఏం చేస్తానంటే, ఇంట్లో ఉన్నప్పుడు బయటకి ఎప్పుడైనా వెళ్ళడం కుదరకపోతే ఎప్పటికప్పుడు వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ ఏం చేస్తానంటే, మనం ఇంట్లో పెంచుకునే చెట్ల కోసం కంపోస్ట్ రెడీ చేస్తాం కదా, ఆ కంపోస్ట్లో వేసేస్తా. అట్లా కూడా అది తొక్కుడులో పడేయం కదా. సో అట్లా అని, కుండీలు అంటే మట్టి లోపడే ఉంటుంది, మళ్ళీ దాన్ని మార్చినప్పుడు వేరే కుండీలో వేస్తాం కానీ తొక్కుడులో ఉండదు కదా. అప్పటి వరకు కంపోస్ట్ అయిపోతుంది, అది పొడి పొడి. ఇంకొక విషయం ఏంటంటే, మనం పూజా సామాన్లు వేసేటప్పుడు దానిలో దారాలు కొన్ని మనకు తెలియకుండానే దారాలు చాలా గట్టి వాటితో అల్లుతుంటాం. అవి ఫిష్, అవి చేపలు ఉంటాయి కదా, చేపలు తిన్నప్పుడు ఇంకేమైనా తిన్నప్పుడు వాటికి ఇబ్బంది కలుగుతుంటాయి. సో ఆ ప్రాణులు ఏవైతే ఉంటాయో వాటికి ఇబ్బంది కలగకుండా నేను ఏం చేశానంటే దారాలు మ్యాక్సిమం తెంపేస్తాను, పువ్వులు మాత్రమే వేస్తాను. సో ఇప్పుడు ఇవాళ ఇది చూపిస్తున్నాను.